రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై గవర్నర్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. విశాఖలో జరిగిన టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో స్పీకర్ 1/70 చట్టం సవరణ కోసం మాట్లాడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న బినామీలతో అక్రమ కట్టడాల కోసం కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని, అవసరమైతే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి దిగుతానంటూ హెచ్చరించారు. ఏజెన్సీలో ఉన్న మైన్స్ ను దోచుకోవడానికి స్పీకర్ గిరిజన చట్టాలను స్పీకర్ తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మీరు ఒకటే అడుగుతున్నాను, మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 యాక్ట్ గురించి మీరు మాట్లాడారు. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి బినామీలతో మీరు ఇల్లులు కట్టించడానికి కానీ లేదా వాళ్ళకి బినామీలుగా మీరు మారడానికి ఎప్పుడు వెనకాడు. ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి తెలుసు ఈ కూటమి నాయకుల పరిస్థితి. ఈరోజు అదే 1/70 యాక్ట్ ఇక్కడ బినామీ పేర్లతో అక్రమ కట్టడాలు, బినామీ వ్యక్తుల్ని వెంట పెట్టుకొని తిరుగుతున్న మీరు ఈరోజు కేవలం మీరు అయ్యన్న పాత్రుడు గారిని రెచ్చగొట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకోవడానికి ఈ కూటమి నాయకులు అయ్యన్న పాత్రుడు గారు కుమ్మక్కి అయిపోయి ఈరోజు ఈ తూట్లు పొడవడానికి మీరు చూస్తున్నారా అని ఈరోజు అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా మీరు అదే చేస్తున్నారు. మీకు ఆదివాసీ సమాజం పట్ల కానీ, ఆదివాసుల మీద కానీ, ఆదివాసుల చట్టాలు హక్కుల మీద కానీ మీకు ఎటువంటి నమ్మకం కానీ, ప్రేమ కానీ లేదా అమలు చేయాలనే బాధ్యత కూడా మీ మీద లేదు, మీకు లేదు. మీరు ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారు మీరు ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని దోచుకొని వాటాలు వేసుకోవడానికే మీరు ఆయనకి రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయించారని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను.